పాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాంభుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకార చండ తాండవంతనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధదుర్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతుమస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్తదుత్తరీయ మేదురే మనోవినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళి ధోరణి విధూసరంగ్రిపీఠ భూ భుజంగరాజమాలయాని బద్ధజాట జూటక శ్రియైచరాయ జాయతాం చకోర బంధుశేఖర లలాట చత్తరజ్వలద్ధనంజయ స్ఫులింగవాని పీత పంచసాయ కన్నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున కరాల పాల పట్టిక ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావక ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందినీ కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేమతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధదుర్ధరాపది కుహూనిశీదినీతమ ప్రబద్ధబద్ధ కందర నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రీయం జగద్దురంధర అంటూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే పృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్ది పక్షపక్షయో తృణారవింద చక్షుషో మహామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. అటువంటి వాణ్ణి కదానిలింప నిర్జరీని కుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదాశిరస్తి మంజలింవాన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యాం ఇమం హి ఏవ నిత్యమేవ ముక్తముత్తమం స్తవం పఠన్ స్మరన్ భ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తియాసు యాతి నాన్యధంగతిం విమోహనం విదేహినం సుశంకరస్య చింతనం అన్నాడు. ఇంత చెప్పి జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగ బింది తిరుగుతున్నప్పుడు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ పైకి చిప్పిల్లుతున్నవాణ్ణి, జటలు అటు ఇటు ఊగిపోతున్నవాణ్ణి, ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న పావులున్నవాణ్ణి, ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి, పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితలం వందే అని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి తాండవమున్న మూర్తిని ఏనాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదానిలింప నిర్జరీని కుంజకోటరేవ సన్విముక్తదాశిరస్తమంజలింవాన్ నేను లోపల పంచాక్షరీ మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి 3 నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడు నాకెన్నడూ దర్శనమిస్తాడో నేను ఉవ్విళ్ళూరుతున్నాను. నాకు శంకరుడు గురువయ్యిట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేశాను.